హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈరోజు మనం అగారో స్పాట్ క్లీనర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ దీనికి మనకి ఎందుకు ఇది చాలా యూస్ఫుల్ అన్నది మాట్లాడుకుందాం. ఇది ఇలాగ వస్తుందండి, వెనకాతల మనకి వైర్ సెట్ చేసుకోవడానికి అది వస్తుంది. దాని తర్వాత మనం ఈ పైప్తోని మనకి సక్షన్ వస్తుంది అన్నమాట. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ బ్రషెస్ వస్తాయి, ఒకటి డ్రై కోసం, ఒకటి వెట్ కోసం. నేను మొత్తం డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ చాలా పొడుగు వైర్ వస్తుంది అనమాట. ఆ వైర్ మొత్తాన్ని వెనకాతల స్టోర్ చేసుకోవడానికి దీనికి డెడికేటెడ్ స్పేస్ కూడా ఉంది. చాలా వైర్ వస్తుంది. సో మీ రూమ్లో ఎక్కడ మీకు పవర్ పాయింట్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ లిఫ్ట్ చేసి మీకు ఎక్కడైనా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టేసుకోవచ్చు అనమాట. దీనికి 2 వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. ఒక వాటర్ ట్యాంక్లో ఫ్రెష్ వాటర్ ఉంటుంది, ఒక వాటర్ ట్యాంక్లో డర్టీ వాటర్ ఏదైతే మన వాక్యూమ్ సక్ చేస్తుందో ఆ డర్టీ వాటర్ మొత్తం అందులోకి వెళ్తుంది అనమాట. ఇది ఇటు పక్క ఉన్నదానికి అరౌండ్ 1 లీటర్ది ఫుల్ వాటర్ ట్యాంక్ అన్నది వస్తుంది. ఇటు పక్కది వచ్చేసి అరౌండ్ 600 mlది మనకి వాటర్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది అనమాట. ఇది చాలా యూస్ఫుల్. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నా, లేదా కాటన్, లేదంటే మనకి కాటన్, వెల్వెట్ సోఫాలు, కార్పెట్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అది కూడా పిల్లలు ఉన్న ఇల్లులోనే అయితే గ్యారెంటీగా వాటి మీద అన్ని స్పిల్స్ అన్నవి ఉంటాయి. ఇది వచ్చేసి డ్రై బ్రష్ అనమాట. లైక్ మనం కర్టన్స్ క్లీన్ చేసుకోవడానికి ఈ రోజుల్లో అందరూ బ్లైండ్స్ వేసుకుంటున్నారు కదా విండోస్ అన్నిటికీ. వాటిని మనం తొందరగా తీసి వాష్ అన్నది చేయలేము. వాటిని వాక్యూమ్ క్లీనర్స్తోనే ఎక్కువగా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి వెట్ది. మనకి సోఫాలు క్లీన్ చేసుకోవడానికి, కార్పెట్స్ క్లీన్ చేసుకోవడానికి, తర్వాత పరుపులు క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మెయిన్లీ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండి వాళ్ళు పరుపుల మీద సుసూలు చేసేస్తున్నారు అంటే ఇలాంటిది ఒకటి మీరు ఇంట్లో గ్యారంటీగా ఉండాలి. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. ఇది ఇలా పెట్టకూడదు, రివర్స్లో పెట్టాలి, అప్పుడు మనకు వస్తుంది అనమాట. నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఆ వాటర్ ట్యాంక్లో వాటర్ యాడ్ చేసి తెచ్చేస్తాను, అప్పుడు మనకి చూపిస్తాను అనమాట. చాలా బాగుంటుందండి. ఇందులో నేను కొద్దిగా డిటర్జెంట్ కూడా యాడ్ చేశాను, మీకు మంచిగా ఉండడానికి, మంచిగా క్లీన్ అవ్వడానికి. తర్వాత ఫ్రెష్ వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇలా మీద ఆ బటన్ ఇలా లాగి ఇలా పెట్టేస్తే అది లాక్ అయిపోతుంది అనమాట. సో మన ఇక్కడే పిల్లలు కూర్చుని తింటూ ఉంటారు. ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది, మీరు అక్కడ ఆన్ చేయొచ్చు. అండ్ వెనకాతల అక్కడ ఒక బటన్ ఉంది చూసారా, హ్యాండిల్ దగ్గర, అదిగో అది ప్రెస్ చేయగానే వాటర్ అన్నది స్ప్రే అవుతుంది అనమాట. దాని తర్వాత మనకి బ్రష్కి ఆల్రెడీ బ్రష్ ఉంటుంది కాబట్టి దాంతో మీరు కొంచెం స్క్రబ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఆ వాటర్ ఏదైతే ఉందో సక్ చేసేయచ్చు అనమాట. చాలా ఈజీ. నార్మల్లీ చేయడం అంటే చాలా కష్టం. అది కూడా ఈ వింటర్ రైనీ సీజన్లో చేయడం ఇంకా కష్టం అనమాట. ఎందుకంటే అది తొందరగా ఎండదు కాబట్టి. సో చాలా కష్టం. మీరు ఆ స్క్రబ్బర్తోని కొంచెం స్క్రబ్ చేసుకుంటుంటే దాంట్లోని పేరుకుపోయిన మురికి అంత వచ్చేస్తుంది. ఇక్కడ మా పిల్లలు మెయిన్లీ కూర్చొని తింటారు, టీవీ చూస్తున్నప్పుడు తింటూ ఉంటారు కాబట్టి దీని మీద పాలు, బోర్న్విటా, జ్యూస్లు అన్నీ స్పిల్ చేసేస్తూ ఉంటారనమాట. కొన్ని రోజులకు ఒక్కసారి క్లీన్ చేసుకున్నామంటే మాత్రం చాలా క్లీన్ అవుతుంది. మనకి తెలియదు కానీ ఇలాంటి వాటిల్లో చాలా డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఉండి మనకి డస్ట్ అలర్జీస్ రావడానికి ఇవే కారణం అవుతాయి అన్నమాట. అందుకోసం ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనుకుంటున్నాను ఫర్ ఎవ్రీవన్ అనమాట. మెయిన్లీ క్లాత్ లాంటి సోఫాలు ఉన్న వాళ్ళకైతే మరీ యూజ్ అవుతుంది. నేను ఈ సోఫా కొన్నప్పుడు అసలు దీని మీద డస్టే ఉండదనుకున్నాను. మీరు అక్కడ చూస్తే ఎంత డర్టీ వాటర్ వస్తుందో మీరే చూడొచ్చు. మీరు కొద్దిగా బలం పెట్టి కొంచెం నొక్కారంటే మొత్తం అంత వాటర్ని అది సక్ చేసేస్తుంది. దాని తర్వాత ఫ్యాన్ హై స్పీడ్ లేసి ఉంచేస్తే మీ సోఫా చాలా క్లీన్గా అయిపోద్ది. ఇలాగే మనం కార్పెట్స్ అన్నవి క్లీన్ చేసుకోవచ్చు, డోర్ కర్టన్స్ క్లీన్ చేసుకోవచ్చు. పర్టికులర్లీ ఈ డైనింగ్ టేబుల్ చైర్స్ ఏవైతే ఉంటాయో అవి క్లీన్ చేసుకోవడానికి, లైక్ కంప్యూటర్ ముందు కూర్చున్న ఆఫీస్ చైర్స్కి, వీటన్నిటికీ ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ట్యాంక్లోని అక్కడ చూసారు కదా డర్టీ వాటర్ అన్నది అలా అక్యూములేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ గట్టిగా వాడుతూ ఉంటే మీకు తెలుస్తుంది. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు. హ్యాపీగా మనం ఒక కబోర్డ్లో కూడా ఉంచవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. నాకు అన్నిటికన్నా ఇష్టం ఇది. పిల్లలు సుసూలు చేసేస్తారు చిన్నగా ఉన్నప్పుడు, వాళ్ళకి అప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ పరుపుల్ని క్లీన్ చేసుకోవడం, పరుపులు క్లీన్ చేయడం అంత ఈజీ కాదు కదా. మీరు ఆ పెద్దది ఉంటుంది, అది రింగ్ ఓపెన్ చేస్తే ఇది వస్తుంది. చూసారు కదా ఎంత డర్టీ వాటర్ వచ్చిందో. తర్వాత ఈ ట్యాంక్ని కొద్దిగా క్లీన్ చేసి మనము ఉంచేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. మన ఈ లోపల మిషన్ కాదు, జస్ట్ వాటర్ సక్ చేసేదాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అక్కడ చిన్న ఆరో మార్క్ ఉంటుంది అనమాట, అది పెట్టేసి ఈ రింగ్ లాంటిది ఉంటుంది అది పెట్టేయడమేనమాట. ఇట్స్ సో ఈజీ టు యూజ్ అండి. నథింగ్ కాంప్లికేటెడ్. అండ్ ఇది వచ్చేసి దీన్ని అక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది, నేను ఇక్కడ మీకు చూపించాను కదా, ఆ బటన్ నొక్కి దాన్ని పుల్ చేయాలన్నమాట.
అలా మనం బ్రష్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ చేసుకోగలుగుతాము. ఆ బ్రష్ హెడ్ తీసేసి డ్రై బ్రష్ హెడ్ ఏదైతే ఉందో అది నేను పెట్టేస్తున్నాను. చూసారా? నేను ఇందాక మీకు చెప్పాను కదా! అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ బ్లైండ్స్ క్లీన్ చేసుకోవడానికి ఇది వెరీ వెరీ యూస్‌ఫుల్ అనమాట. ఈ బ్లైండ్స్ కూడా చాలా డస్ట్‌ని అక్యుములేట్ చేస్తాయి. అది మనం అంత ఈజీగా తీసి వాష్ చేయలేము. ఇయర్‌కి ఒక్కసారి అలాగా ఎవరినైనా పిలిచి వాష్ చేపించాలి. లైక్ డ్రై క్లీనర్స్‌తోని వాళ్ళతోని వాష్ చేపించాలి. మెయింటెనెన్స్‌లోకొస్తదనమాట. అవి చేయలేము అనుకున్నప్పుడు హ్యాపీగా వాక్యూమ్ చేసేసుకోవచ్చనమాట. వాక్యూమ్ చేసేస్తే కూడా చాలా ఈజీ. ఇవి చాలా ఈజీగా డస్ట్‌ని పట్టేసుకోవనమాట. సో, దాని మీద ఉంటది. మీరు హ్యాపీగా దీనితోని వాక్యూమ్ క్లీనర్స్‌తోని ఇలాంటి వాటిలతోని తీసుకోవచ్చు. దీని సక్షన్ పవర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటది. మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో దీని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఇదొచ్చేసి 450 వాట్స్ పవర్‌తోని వస్తదండి. సో, దాంతో పాటుగా 1 ఇయర్ వారంటీ కూడా వస్తది. మీకు కావాలి అనుకుంటే చెక్ చేయండి. అమెజాన్‌లో ఉంది. దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 3 కేజెస్ 700 గ్రామ్స్ ఉంటదనమాట. వాటర్ కెపాసిటీ వచ్చేసి 1.8 లీటర్స్. నేను ఇందాక 1 లీటర్ అరౌండ్ అని చెప్పాను కదా! 1.8 లీటర్. డర్టీ వాటర్‌ది కెపాసిటీ వచ్చేసి 600 ఎంఎల్ అనమాట. సో, డర్టీ వాటర్ ఏమి అంత ఉండదు. పవర్‌ఫుల్ సక్షన్ ఉంటది. 12 కేపీఎల్ పవర్‌ఫుల్ వాటర్ సక్షన్ అంటనమాట దనమాట. సో, అలాగే డ్రైది కూడా మనం ఇలాగ వైర్ మొత్తాన్ని ఇలా చేసుకోవచ్చు. ఇది కూడా మనం బ్రషెస్ తీసి మంచిగా వాష్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత మనము హ్యాపీగా అదిగో నేను ఇందాక మీకు చూపించాను కదా! బాగా కనిపించిందో లేదో అని మళ్ళీ చూపిస్తున్నాను. దీన్ని ఒక రౌండ్ తిప్పి దాని తర్వాత దాని హ్యాండిల్‌లో పెట్టేసుకోవచ్చనమాట. అంతే మీకు మీద పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంటది. హ్యాపీగా మీరు పట్టుకొని మీరు ఎక్కడ దాచుకోవాలనుకుంటే దాచుకోవచ్చు. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా? మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బై. జాగ్రత్తగా ఉండండి. హ్యాపీగా ఉండండి. బాయ్.